రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ధన్ ధ్యాన యోజన పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఈ స్కీమ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం, రైతుల ఆదాయం పెంపు, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంగా ఈ పథకం తీసుకువస్తున్నారు. ఈ పథకం ఉద్దేశం పీఎం ధన్ ధ్యాన యోజన ద్వారా రైతులకు వ్యవసాయ శాస్త్రం, సాంకేతికత, పంటల నిర్వహణ, నిల్వ సాంకేతికత, మార్కెటింగ్ పద్ధతులు వంటి అంశాలపై అవగాహన కల్పించబడుతుంది. ఈ పథకం కింద రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమాలు, ఫార్మల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా సాంకేతికత మార్గదర్శకత్వం, ప్రాక్టికల్ వర్క్షాప్లు, ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్లు నిర్వహించబడతాయి. దీంతో రైతులు నూతన పద్ధతుల ద్వారా పంట దిగుబడులు పెంచుకొని మార్కెట్లో ఎక్కువ ఆదాయం పొందే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక ఈ పథకాన్ని మొదటిగా దేశవ్యాప్తంగా 100 ఉత్పాదకత వ్యవసాయ జిల్లాలలో అమలు చేయనున్నారు. వీటిలో మట్టి, వాతావరణం, పంటల వైవిధ్యం, ఉత్పత్తి స్థాయిల ఆధారంగా జిల్లాలను ఎంపిక చేశారు. ఇక తెలంగాణలో జనగామ, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లోని రైతులకు మోడల్ ఫామ్ల రూపంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. పథకం సక్రమంగా అమలు కావడాన్ని నిర్ధారించేందుకు కేంద్రం ఇప్పటికే నోడల్ అధికారుల బృందాన్ని నియమించింది. వీరు ప్రతి జిల్లాలలో పథకం పురోగతిని పర్యవేక్షిస్తూ రైతులతో నేరుగా సంభాషణ జరిపే విధానాన్ని అనుసరిస్తారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, కేవీకేస్, ఐకార్, నాబార్డ్ మరియు సహకార సంస్థలతో సమన్వయం కల్పించి పథకాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. పీఎం ధన్ ధ్యాన యోజన ద్వారా రైతులు స్థానికంగా ఉత్పత్తి చేసుకునే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్ ప్రొడక్షన్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఏర్పాటుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇది గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు రైతు కుటుంబాల ఆర్థిక స్థితి బలోపేతం చేయనుంది. ఈ పథకం పట్ల అన్నదాతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.